చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తుంటే వేలు పట్టి సరైన మార్గంలో నడిపించే నాన్న ఆ చేయి జీవితాంతం వదిలిపెట్టడు. బిడ్డకు కష్టం వచ్చిన ప్రతిసారి నేనున్నానంటూ నాన్న తోడుంటాడు. ఎలాంటి తప్పు చేసినా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అందుకే అత్తగారింట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తండ్రి ఉన్నాడన్న భరోసాతోనే అమ్మాయిలు పుట్టింటికొచ్చి చెప్పుకుంటారు. కానీ 2 పెళ్ళిళ్ళు చేసినా విడాకులు తీసుకొని ఇంటికి రావడమే గాక మరొకరితో సహజీవనం చేస్తున్న కూతురి ప్రవర్తనపై ఆ తండ్రి విసిగిపోయాడు. చివరికి ఆయన ఏం చేశాడు? కుమార్తె పరువు తీస్తోందని భావించి ఎలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు? వివాహబంధం విచ్ఛిన్నమై బాధలో ఉన్న చిన్ననాటి స్నేహితురాలిని ఓదార్చిన యువకుడితోనే ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ ఇష్టపడి సహజీవనం చేస్తున్నారు. అప్పటికే 2 పెళ్లిళ్లు చేసుకుని వాళ్లను వదిలేసి వచ్చిన ఆ యువతి సహజీవన భాగస్వామిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తోంది. ఇదేదో తన మెడకు చుట్టుకునేలా ఉందని భావించిన ఆ యువకుడు ఆమె తండ్రికి విషయం చెప్పాడు. మీ అమ్మాయికి బుద్ధి చెప్పి తీసుకెళ్లండని కోరాడు. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదని బెదిరించాడు. కానీ అవతల వైపు నుంచి ఊహించని సమాధానం విని ఆ యువకుడు షాక్ తిన్నాడు. మరి ఇంతకీ ఆమె తండ్రి ఏం ఆఫర్ ఇచ్చాడు? ఆమె తండ్రితోనే కలిసి అతను ఏం చేశాడు? పెళ్లంటూ వెంటపడుతున్న సహజీవన భాగస్వామిని ఎలా వదిలించుకున్నాడు? హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులోని ఓ కాలనీలో ఓ కారు 2 రోజులుగా పార్కింగ్ చేసి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ కారును అక్కడ పెట్టి వెళ్లిపోయారు. అయితే ఆ కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు వచ్చి కారు డిక్కీ ఓపెన్ చేసి చూడగా లోపల ఓ మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో మూటగట్టి ఉంది. కారు నెంబర్ ఆధారంగా యజమానిని ప్రశ్నించగా వినోద్ అనే యువకుడికి అద్దెకిచ్చినట్టు తెలిపాడు. నిందితుడిని పట్టుకుని ప్రశ్నించగా పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిపాడు. ఆమె కన్నతండ్రే ఇంటి పరువు తీస్తోందని చంపేయమన్నట్లు చెప్పాడు. నా కూతురు భూమి మీద ఉంటే మాతో పాటు నిన్ను ఇబ్బంది పెడుతుందని, తనను ఏదో ఒకటి చేసి మాకు ఆ బాధ నుంచి తప్పించమని ప్రోత్సహించడంతోనే హత్య చేశానని నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ అమ్మాయి గత కొంతకాలంగా ఈ వినోద్ కుమార్ను నన్ను పెళ్లి చేసుకొని వెంటబడడం ఒకటి, అంతేకాకుండా ఇంకో వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి పేరెంట్స్ చాలా సఫర్ చేస్తుందని, కొంచెం సైకలాజికల్గా బాగా ఎమోషనల్గా ఉంటుందని, పేరెంట్స్ చాలా ఇబ్బంది పెడుతూ నానా బీభత్సం సృష్టిస్తుందని, వాళ్ళిద్దరు వృద్ధులైపోయారు. ఆ తండ్రి టార్చర్ తట్టుకోలేక ఎప్పటి నుండో పరిచయం ఉన్న ఫ్యామిలీకి దగ్గరగా అటాచ్ అయి ఉన్న ఈ వినోద్ కుమార్తోని ఒకసారి పిలిచి, నా వల్ల అయితే లేదు, మాకు ఇబ్బంది అవుతుంది, ఇద్దరం ముసలిలో అయిపోయినాం, ఈ పిల్లను ఏదో రకంగా భూమి మీద లేకుండా చేయి అని చెప్పేసి ఆయన అనడం, ఆల్రెడీ ఈ అమ్మాయితోని ఇబ్బంది పడడం ఇతను కూడా, ఈ వినోద్ కుమార్ కూడా ఈ పెళ్లి చేసుకో చెప్పేసి అనడం, రకరకాలుగా మాట్లాడడం. అయితే ఇతనికి ఫ్రస్ట్రేషన్, ఫాదర్కి ఫ్రస్ట్రేషన్, ఈ ఇద్దరికి ఫ్రస్ట్రేషన్తో ఏంటంటే ఇద్దరు కలిసి ఈ అమ్మాయిని చివరికి ఫినిష్ చేద్దామనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరి కనికి చెందిన విశ్రాంత సింగరేణి కార్మికుడు అంకతి రాజేశం కుమార్తె మానస, వినోద్ చిన్ననాటి స్నేహితులు. వినోద్ కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయగా మానసకు 2 పెళ్లిళ్లు చేసినా ఆమె వారితో సరిపడక విడాకులు తీసుకుంది. వినోద్తో సన్నిహితంగా ఉంటూ సహజీవనం చేస్తోంది. వినోద్ కరీంనగర్లో గది అద్దెకు తీసుకొని ఉంటుండగా మానస తరచూ అక్కడికి వస్తుండేది. అయితే 2 పెళ్లిళ్లు చేసినా కాపురం చేయకుండా మరొకరితో సహజీవనం చేస్తున్న కుమార్తె ప్రవర్తనతో తండ్రి రాజేశం విసిగిపోయాడు. కుటుంబం పరువు తీస్తోందని కోపం పెంచుకున్నాడు. అటు వినోద్ను కూడా మానస పెళ్లి చేసుకోమని వేధిస్తోంది. ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని వినోద్ ఇదే విషయాన్ని ఆమె తండ్రికి చెప్పాడు. అప్పటికే కూతురుపై కోపంతో ఉన్న రాజేశం ఆమెను చంపేస్తే నీకు నాకు ఉన్న పీడ విరగడైపోతుందని ప్రోత్సహించాడు. దీంతో ఆమెను చంపేందుకు వినోద్ పథకం వేశాడు.
అరుణాచలం దేవుడి దర్శనానికి వెళ్దామని చెప్పి మానసను కరీంనగర్లోని తన గదికి వినోద్ రప్పించాడు. అక్కడ ఆమె గొంతు నులిమి హత్య చేసిన వినోద్ ఆ తర్వాత విషయం తండ్రికి చెప్పాడు. ఎవరికీ అనుమానం రాకుండా మానస మృతదేహం పూడ్చిపెట్టాలంటూ అతను కొంత డబ్బులు వినోద్కు పంపాడు. మానస మృతదేహాన్ని మూటగట్టి అద్దెకు తీసుకున్న కారు డిక్కీలో పెట్టాడు. తన ఇంటికి సమీపంలోనే 3 రోజుల పాటు అలాగే ఉంచాడు. ఆమెను ఖననం చేసేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈలోగా మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో హత్య ఉదంతం బయటపడింది. ఈ అమ్మాయి ఒకసారి ఇతనికి ఈ మధ్యన అరుణాచలం తీసుకపోళ్ళు నేను దర్శనానికి పోదామని చెప్పేసి అంటే ఇదే అదను అని చెప్పేసి భావించి కరీంనగర్లో తను కిరాయి తీసుకుంటున్న ఒక రూమ్లోకి తీసుకొచ్చి అక్కడ నైట్ హాల్ట్ చేయించి అమ్మాయిని గొంతు పిసికి బలంగా గట్టిగా గుద్ది గొంతు పిసికి చంపడం జరిగింది. ఇక్కడే ఎక్కడైనా ఎలకతుర్తి పరిసర ప్రాంతంలో బొంద పెడదామని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాడు. ఈ జరిగిన దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళ నాన్నకు చెప్పాడు, డిసీజ్డ్ ఈ అమ్మాయి యొక్క ఫాదర్కు. నాలెడ్జ్లో పెట్టి చేద్దామని చెప్పేసి ఎక్కడ చేద్దామని చెప్పి చూసుకుంటూ హీ వాజ్ సర్చింగ్ ఫర్ ఏ రైట్ ప్లేస్ టు బరీ. ఈలోగా చనిపోయింది ఇప్పటికి చాలా రోజులైంది కదా. అప్పటి నుండి ఈ 3-4 రోజులలో బాడీ కంప్లీట్గా డీకంపోజ్ స్టేట్కి పోయి కుళ్ళిపోయి ఆ వాసన రావడం, ఆ వాసన బయటికి రావడం, అక్కడ ఈగలన్నీ మూగడం ఇవన్నీ చూసి స్థానికులు ఇది ఏంది అని పోయేటోళ్ళు చూసి ఆ వాసన రాని చెప్పడం జరిగింది. సో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా అయింది. కుమార్తె హత్య గురించి పోలీసులకు సమాచారం అందించడంతోనే వెంటనే అక్కడికొచ్చిన తండ్రి రాజేశంలో ఏమాత్రం బాధ కనిపించలేదు. మీడియా అడిగిన ప్రశ్నలకు పొడిపొడిగానే సమాధానం చెబుతూ తనకు ఏ విషయం తెలియదన్నట్లుగానే ప్రవర్తించాడు. 3 ముళ్ల బంధానికి ఏమాత్రం విలువివ్వకుండా సహజీవనం కొనసాగించిన ఆ యువతి 3 పదుల వయసు దాటకుండానే అర్ధాంతరంగా జీవితాన్ని ముగించింది.